మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ శ్రావణ మాసం, కుంభరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? కుంభరాశి వారు ధనిష్ట 3-4 పాదాలు, అదేవిధంగా శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి ఇచ్చేస్తారు. ఈ కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగతంగా అసలు కుంభరాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం. కుంభరాశి వారి లక్షణాలు ఏమిటంటే, తను ఒక విధానంగా వెళదాము అని చెప్పి ప్రిపేర్ అవుతాడు. కానీ ఆ విధానంలోకి వెళ్ళలేక నలుగురితో నాగార్జున అన్నట్టుగా ఆ 10 మంది ఏ పని చేస్తున్నారో అదే వ్యవస్థలోకి వెళ్ళవలసి వస్తుంది. తన ఐడియాలజీని బయట పెట్టేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఏముందిలే, ఏదైతే ఏముంది, పని అవుతామే కదా, కావాలి, మనం ఎలాగే వెళ్ళినా అల్టిమేట్గా గోల్ రీచ్ అయితే సరిపోతుంది అన్నటువంటి విధానంలోకి వెళ్తాడు తప్ప తనకంటూ ఒక సపరేట్ రూట్ అనేటువంటిది క్రియేట్ చేయరు వీళ్ళు. పైగా ఈ కుంభరాశి వారు ఆలోచన వ్యవస్థను అంతటినీ కూడా తనలోనే ఉంచుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక తనలో తాను మదనపడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరితో పాటు మనం ఉన్నామనుకోండి, మనల్ని కూడా బిగ్రేడ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. మనం ఏదో సాధిద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ కుంభరాశి ఏం చేసినా ఇదే వస్తుంది, మనకి అవసరం లేదు, ఇలాగే ఉండు అనేటువంటి వ్యవస్థను చెప్తూ ఉంటారు. పైగా వీరి దగ్గర ధనం నిలబడడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కుంభరాశి వారికి ఎప్పుడు కూడా. దానివల్ల అంతగా లాభించేటువంటి అవకాశం ఉండదు. ఇక ఈ కుంభరాశిలో వారి దగ్గరికి ఎంతసేపటికి సౌందర్యం మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే శరీరంకి లేపనాలు రాయడమనో, లేకపోతే చర్మానికి ఏదైనా ఇబ్బంది కలగకుండా చూసుకోవడమనో, ఇటువంటి వ్యవస్థను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బాహ్య సౌందర్యానికి అధిక ప్రాధాన్యతలు ఇవ్వడం అనేటువంటిది కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం. వీరు నలుగురిలో తన ఒక స్పెసిఫిక్గా కనిపించాలి అనేటువంటి అలంకృతంతో తయారవుతుంటారు ఈ రాశివారు. ఇక ఆగస్టు నెలలో వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది పరిశీలన చేద్దాం. ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వీరి కళ్ళ ముందే కొన్ని దృశ్యాలు చూసి దీనివల్ల ఈ ఆగస్టు నెలంతా కూడా, అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఏదో జరిగిపోతుంది అనే ఒక హెలాజులేషన్స్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కలుగుతుంటుంది. ఎంతసేపటికి ప్రమాదం గురించి ఆలోచన ఉంటుంది ఆగస్టు నెలంతా కూడా. ధనం విషయం దగ్గరికి వచ్చేసరికి తను సంపాదించేది, ఖర్చు పెట్టేది ఖచ్చితంగా అలా సరిపోతుంది. ₹1 వెనక్కి వేయడు, అలాగని చెప్పి ₹1 అప్పు తీర్చాడు. పాత అప్పు తెచ్చాడు అనుకోండి, దాన్ని తీర్చేటువంటి వ్యవస్థ ఉండదు. కొత్త అప్పు పుట్టించుకోడు, దాన్నే పైకి కిందకి అలా నడుపుకుంటూ ఉంటాడు. తన సంపాదించింది తన ఖర్చులకి ఖచ్చితంగా సమతుల్యం చేసుకుంటాడు ఈ నెలలో. ఇతనికి 6th సెన్స్ అనేటువంటిది ఆగస్టు నెలలో బాగా పనిచేస్తుంది. ప్రమాదాలు జరిగిపోతాయేమో అనేటువంటి ఇందాక చెప్పాను, ఆ వ్యవస్థ కోసం ఆగస్టు 9వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా భయంగానే ఉంటాడు ఇతను. ఆలోచన ధోరణిలో మార్పులు సంభవించేస్తుంటాయి. ఏదో జరిగిపోతోంది, నాకేదో అయిపోతోంది, చిన్నగా తగ్గినా కూడా ఏదో ఉంది అనే ఒక భయమైనటువంటి కంపితానికి లోనవుతూ ఉంటాడు. స్థిరాస్తులు కొనేటువంటి విషయంలో అంత లాభసాటిగా లేదు ఈ కుంభరాశి వారికి. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని వీరి దగ్గర మాత్రం పెట్టుకోకుండా ఉండడం మంచిది. కాగితాలు పోగొట్టుకునేటువంటి అవకాశం, అంటే విలువైనటువంటి కాగితాలని మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా నడిపిస్తుంది. చాలా జాగ్రత్తగా నిప్పు దగ్గర కానీ, వంట వండేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా కూడా. మూడోది, విదేశాలకు వెళ్దామనేటువంటి శ్రీకారం చుట్టుకునే వారు ఉంటారు చూసారా, వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. 2వ వారం ఆగస్టు 13 దగ్గర నుంచి 21వ తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టుకుంటే మంచి అవకాశం వెళ్ళడానికి. అక్కడ వాతావరణం కూడా అనుకూలిచ్చేస్తుంది. అక్కడే స్థిరపడవచ్చు అంటారా ఈ టైంలో వెళ్తే? అది గోచార రీత్యా అయితే చెప్పలేమండి. వ్యక్తిగతంగా కనుక మీరు సంప్రదిస్తే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారి మాట విలువ పెరుగుతుంది. ఆగస్టు 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు తమ మాట శాసనంగా జరుగుతుంది.
తను ఎదుటివాడిని ఆకర్షించే విధంగా తన యొక్క ప్రవర్తన అనేటువంటిది మారుతుంది 3 నుంచి రాజకీయంలో ఉన్నవారికి. సినీ కళా పరిశ్రమల్లో కానీ సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు కనబడతాయి, కానీ దారి కనబడదు. మేము ఉన్నాం లేరా ఏం కాదు అనేటువంటి అవకాశం ఆ వాతావరణం మాత్రమే కలుగుతుంది. ఇక సంతానం కోసం చూస్తున్నటువంటి ఆడవారి విషయానికి వస్తే, సంతానం కోసం చూస్తుంటారు కదా, వారికి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఈ నెల కూడా కొంచెం నిరుత్సాహపడేటువంటి అవకాశం కనబడుతుంది. సంతానానికి ఎవరైతే ఉన్నారో డెలివరీ వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇక వివాహయుక్తం చూసుకుందాం అనుకున్న వారికి శ్రావణ మాసం వివాహం చేద్దాం మా అమ్మాయికి అబ్బాయికి అనుకుంటారు. మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు చూపించే ప్రొఫైల్ ఒకటి ఉంటుంది, అక్కడ జరిగే ప్రొఫైల్ ఒకటి ఉంటుంది. మబ్బి పెట్టి మారేడికాయం చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీరు వివాహం చేద్దాం అనుకుంటే కాక 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకోండి, లేదా మీరు నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దీనికంటే ఉత్తమం ఏంటంటే ఈ నెల విడిచిపెట్టుకోవడం మంచిది, ఉత్తమమైనటువంటి విషయం. వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే వారు ఖచ్చితంగా ప్రత్యక్షంగానే పాల్గొండి, పరోక్షంగా వద్దు. నమ్మి ఎవరికి చేతిలోనూ వ్యాపారం పెట్టకండి. కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా మీరే మొదలు పెట్టండి. అది కూడా ఆగస్టు 7వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు మధ్యలో కనుక వ్యాపారాన్ని ప్రారంభం చేస్తే కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? గోచార రీత్యా చెప్పుకోవాలంటే వస్త్రాలు, టిఫిన్ సెంటర్స్, ఆరోగ్యానికి సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది, ఈ 3 రంగాలు బాగుంటాయి. ఫుడ్డు, హెల్త్, తదనంతరం క్లోత్స్, బట్టలు, ఈ 3టికి కూడా వీరికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇది కేవలం గోచార రీత్యే. వ్యక్తిగతంగా నేను ఈ రంగంలోనే వెళ్ళాలి అనుకుంటే కనుక కిందిచ్చిన నెంబర్ సంప్రదించి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక వాహనం కొందాం అనేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు కొంతమంది. వారు వాహనం కొనేటువంటి అవకాశం మాత్రం కొంచెం తక్కువగానే కనబడుతుంది. మీ బడ్జెట్కి కటాకటీగా ఉండడం వల్ల వద్దులే సెకండ్స్ తీసుకుందాం అనేటువంటి రాజీతనం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సొంత ఇల్లు అన్నా సరే, స్థిర ఆస్తి అన్నా సరే, భూ వ్యవస్థ అన్నా, వాహనం అన్నా, ఈ 4ట్లో ఏది మీరు కొందామన్నా రాజీ పడే కొనుక్కునేటువంటి వ్యవస్థ ఎక్కువ కనబడుతుంది. ఇక కొంతమంది ఏ విషయంలోకన్నా సరే పరిష్కారంలో మీకు పెద్దపీట వేస్తారు. వేశారు కదా అని చెప్పి మీ నిర్ణయం చెప్పడం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే వీళ్ళ సలహాలు ఎక్కువగా తీసుకుంటారు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు. వీరి మాటే ఆధిక్యతంగా ఉంటుంది. అలా అని చెప్పి మీరు చెప్పిందల్లా ఖచ్చితంగా మీరు మాత్రం నోరు మాట విడిచేటప్పుడు జాగ్రత్తగా విడుచుకోండి. ఎందుకంటే రాను రోజుల్లో ఈ నిర్ణయం మీద మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఓకే, మనకి వ్యవస్థ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన కాగితాలు కానీ విషయాలు కానీ ఎవరో ఒక వ్యక్తికి చెప్పి ఉంచుకోవడం మంచిది. ఎందుకనంటే ఆ పెద్దపేట వేసిన తర్వాత మిమ్మల్ని అవమానపరచడానికి చూసేటువంటి అవకాశం కోసం ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ జాగ్రత్తగా ఉండడం ఈ కుంభరాశి వారికి చాలా మంచిది. ఓకే, ఎవరికన్నా సరే మనము సలహా కానీ ఆర్థిక సహాయం కానీ చేద్దాం అనుకుంటున్నారో వారు కొంచెం ఆలోచించి చెయ్యండి. మీరు చేసేటువంటి ఆర్థిక సహాయం చేయకపోగా ప్రమాదాన్ని కొని తెచ్చేటువంటి అవకాశం. మంచికి వెళ్తే చెడు ఎదురైందన్న షూరిటీ లాంటివి పెట్టడం ఎట్లాంటివి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఆగస్టు నెలలో షూరిటీ పెడితే మొత్తం బాధ్యత అంతా మీరే భరించాల్సింది. ఇది ఖచ్చితంగా జరుగుతున్న వ్యవస్థ. అందులోనూ మీకు ఆప్తుడు అనేటువంటి వ్యక్తి ఆగస్టు 22వ తారీఖు నుంచి 24 వరకు ఒక ఆప్తుడు వస్తాడు, పెట్టమంటాడు షూరిటీ. మీకు బాగా తెలిసిన వ్యక్తే. అతను నమ్మి మీరు షూరిటీ పెట్టారా మొత్తం మీరు కట్టుకోవడానికి రెడీ అయ్యి పెట్టుకోండి. ఎలాగైతేనే మీరు నిర్ణయం తీసుకుని దిగండి తప్ప అతని మీద భరోసాతో మీరు షూరిటీలు పెట్టద్దు. ఎవరన్నా సరే కొత్తగా వివాహం అయినటువంటి వారు మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు కీచులాట పెరిగేటువంటి అవకాశం ఎక్కువ, దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడం వల్ల వారు ఏ రంగాల్లో అయితే నిర్ణయం తీసుకుంటున్నారో రంగాన్ని మార్చేసుకుంటారు. అంటే నాకు ఇది ఇంట్రెస్ట్ అన్న అతను జాయిన్ అయిన అతను వేరే రంగాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి పిల్లలు చదువుల విషయంలో మీరు కంగారు పడి దిగకండి. ఇదే చదువుతాడని మీరు ఫిక్స్ అవ్వద్దు. తల్లిదండ్రులు అతను తన శాఖని కానీ తన రంగాన్ని కానీ మార్చుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇది కాదు వేరేగా వెళ్తేనే గమ్ముని ఉద్యోగాలు వస్తాయని తెలుసుకుని తన యొక్క రంగాన్ని మార్చుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, అలాగే
ఎప్పటి నుంచో వివాహం కాక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఏమైనా రెమెడీ చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుందంటారా? వివాహం ఈ నెలలో చేసుకుందాము అని ప్రయత్నాలు చూస్తున్న వారు 1కి 10 సార్లు మీరు ఆలోచించుకుని దిగండి. ఫస్ట్ విషయం. లేదు గురువుగారు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాము, ఎప్పటి నుంచో మాకు చాలా ఏళ్ళు అయిపోతుంది గురుగారు అనుకున్న వారు వ్యక్తిగతంగా సంప్రదించి ఒక్కసారి తెలుసుకోండి. గోచార రీత్యా అయితే మాత్రమే నేను చెప్తున్నాను. ప్రతి మంగళవారము ఏదన్నా రావి వేప కలిసి ఉన్న చుట్టు మొదట్లో 5 రకాల దారాలు బండలు దొరుకుతుంది మీకు మార్కెట్లో. దాన్ని చుట్టుతూ ఐం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పుకుంటూ 11 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత అదే చుట్టు మొదట్లో మీరు చేసేది మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపారాధన చేసుకోండి. ఇంట్లో మీ దగ్గర ఏదైనా సర్పానికి సంబంధించి కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కానీ ఉంటే కనుక దానికి క్షీరాభిషేకం చేసుకుని ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ క్షీరాన్ని తాగేయండి పచ్చి. ఇలా చేయడం వల్ల దోషభూయితాలు ఏమన్నా ఉంటే తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వీరు ఖచ్చితంగా విభూతి ధారణ చేయాలి. విభూతి అంటే తెల్లగా ఉన్నటువంటి విభూతి ధారణ కాదండి, కచ్చికతో సంబంధించినటువంటి వస్తుంది. ఇప్పుడు మీకు శ్రీశైలంలో దొరుకుతుంది. అటువంటి భస్మ ధారణ చేయగలిగితే మీకు వచ్చేటువంటి అంటే ఇంతకుముందు నమ్మించి మోసపోయేటువంటి అవకాశం తగ్గుతుంది. మిమ్మల్ని చూసి ఇతన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి భావన కలుగుతుంది. అంటే మీరు శ్రీశైల భస్మం మాత్రమే ధరించండి. ఇప్పుడు పెట్టేటువంటి తెల్లటి భస్మం పనికిరాదు. ఇలా చేయడం వల్ల మీకు ప్రమాదం అనేది తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ 12 రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది. పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది. కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు, లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను, ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు, నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ, లేదా సంతానం కలగడం లేదు గురువుగారు, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ, లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురువుగారు, ప్రమోషన్లు రావడం లేదు, అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ, లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు, ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ, ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా. కొంతమంది పూర్వం రోజుల వాళ్ళు ఉన్నారు, అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునేలేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది. అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు, ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి, ఏ హోమాలు చేసుకోవాలి, ఏ శాంతులు చేయాలి, అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చేయాలి, స్థిరాస్తులు కొనాలి, దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకి ధనం కలిసి వస్తుంది, ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి, అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ, ఏ భగవంత ఆరాధన, ఏ వస్త్రాలు ధరించాలి, ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ, జాతకంలో సర్పదోషం ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి, అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటినీ మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క గ్రహస్థితులను తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. లేని పక్షంలో అటువంటి వారు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి, మీ మాట వ్యవస్థను చూసి, మీ యొక్క వాయిస్ని, మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణ.